హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాన్షన్ హౌస్ మల్లేష్ మూవీ చూశాను. ఇక మూవీ ఎలా ఉంది అని అంటే దీన్ని బాగుందని చెప్పలేం, బాగాలేదని చెప్పలేం. కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంది. అలాగే కామెడీ సీన్స్లో కూడా డబల్ మీనింగ్ డైలాగ్స్ని ఎక్కువగా యూస్ చేశారు. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే అల్లరి చిల్లరగా తిరుగుతూ తాగుడికి బానిసైనటువంటి ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత తన వైవాహిక జీవితంలో వచ్చిన ఆ సమస్య ఏమిటి, ఆ సమస్యను ఆ వ్యక్తి ఏ విధంగా ఎదుర్కొన్నాడు, చివరికి ఆ సమస్య నుండి బయట పడగలిగాడా లేదా అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే సంసారపరమైన సమస్యలు ఉన్న వ్యక్తిగా శ్రీనాథ్ మాగంటి యాక్టింగ్ చాలా బాగా చేశారు. అలాగే తన భార్య క్యారెక్టర్లో గాయత్రి రమణ ఈ మూవీకి తన వంతు సాయాన్ని అందించారు. ఇక మిగిలిన వారంతా తన క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే చేశారు. ఇక మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే కొన్ని సీన్లు బాగున్నప్పటికీ మరికొన్ని సీన్లు ఎందుకు పెట్టారా బాబు అనిపిస్తుంది. కొన్ని సీన్లు అయితే ఎక్కువగా లాగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. హీరో హీరోయిన్ మధ్య వచ్చినటువంటి సీన్లలో కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. కాకపోతే ఇక్కడ ఎక్కువగా అడల్ట్ కామెడీని యూజ్ చేయడం వల్ల ఫ్యామిలీతో చూడడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ తెలంగాణ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన మూవీ. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ మొత్తం న్యాచురల్ లొకేషన్స్లోనే చేశారు. అండ్ ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరూ తెలంగాణ తన సొంత నేటివ్ లాంగ్వేజ్ అన్నంత విధంగా ఆ యాసకు తగ్గ బాడీ లాంగ్వేజ్తో యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇక ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే నాట్ బ్యాడ్, చూడొచ్చు. బట్ ఫ్యామిలీతో కలిసి చూడాలనుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది.